శీతాకాలంలో ప్రజలు వేడి నీటిని పొందడానికి వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తారు. చాలామంది ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్లను కూడా ఉపయోగిస్తారు. మీరు ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డును కూడా ఉపయోగిస్తుంటే దానిని సరిగా ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డును కూడా ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డును ఉపయోగిస్తున్నప్పుడు చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రాణాపాయం కలిగిస్తుంది. మీరు నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డుని ఉపయోగించినప్పుడు ఎప్పుడూ ఇనుము లేదా స్టీల్ బకెట్ని ఉపయోగించకండి. ఎప్పుడూ ప్లాస్టిక్ బకెట్లను వాడండి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డు చాలా పాతది అయితే, నీటిలో తెల్లటి అవశేషాలను సేకరించినట్లయితే ఈరోజు దానిని ఉపయోగించడం మానేయండి. మీరు నీటిని వేడి చేస్తే మొదట మీరు బకెట్లో నీటిని పోయాలి, ఆపై రాడ్డును ఆన్ చేయాలి. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్ ఆన్ చేసినప్పుడు బకెట్లోకి నీరు పోయడాన్ని తప్పుగా చేయవద్దు. ముందుగా బకెట్లో నీటిని నింపి ఆపై రాడ్డును పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. గుర్తుంచుకోండి, నీటిని వేడి చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డు వలన ప్రమాదమున్నందున కదులుతున్న ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డుపై ఎప్పుడూ చేయి వేయకూడదు. మీ నీరు వేడెక్కినప్పుడు వెంటనే నీటి నుండి బయటకు తీయకండి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డు చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి 20 నుండి 25 సెకన్ల తర్వాత మాత్రమే దానిని నీటిలో నుండి బయటకు తీయండి. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ రాడ్డుని ఎప్పుడూ చేతులతో ఎత్తకండి. పిల్లలను రాడ్డు నుండి దూరంగా ఉంచండి. ఉపయోగించే ముందు విద్యుత్ సరఫరాను తనిఖీ చేయండి. రాడ్డును ఎప్పుడూ నీటిలో సగానికి మాత్రమే ముంచవద్దు.